చక్కనమ్మ చిక్కిన అందరూ ఎలా చిక్కారు? సడన్గా చిక్కిపోయారు బాగా. నేనా? ఏమో మరి మీరే చెప్పాలి. బాగా హార్డ్ వర్కా లేకపోతే? డైట్ చేస్తాను, మరీ లావ్ అయిపోతే బాగుండదు కదా, స్క్రీన్ పట్టం, ఇంకా పక్కన ఉన్న ఆర్టిస్టులు కూడా కనిపించాలి కదా, అందుకని కొంచెం తగ్గా. సో ఇప్పుడు ముందు ముందు మీ ప్రయాణం ఎలా ఉండబోతోంది? అండ్ మీ రాజకీయ ప్రయాణం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? సినిమా రోల్స్ ఎందుకు చేయట్లేదు మీరు? సినిమా జీవితాన్ని యాక్చువల్గా సినిమా చాలా కంఫర్ట్ లైఫ్. అండ్ అదేంటంటారంటే బేబీస్ని చూసుకున్నట్టు చూసుకుంటారు అసలు ఆర్టిస్ట్ని. గంటకి పాలిటిక్స్ అయితే కాంట్రాస్ట్, కుక్కలా పనిచేయాలి. కానీ దానికి కూడా ఒక్కొక్కసారి అప్రిషియేషన్ ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి వీళ్ళు ఓట్ల కోసం చేస్తున్నారు మన కోసమా అని ఎవరైనా ఒకరు అన్నప్పుడు చివుక్కుమంటుంది, మనకు అవసరమా, మనం వీళ్ళ కోసం ఇంత కష్టపడితే ఇంత రొటీన్ పొలిటికల్ లీడర్ లాగా తీసి పడేసరికి ఒక్కొక్కసారి బాధ అనేది అనిపిస్తూ ఉంటుంది. కానీ మన ఎయిమ్ అది కాదు కదా, మనం వచ్చింది సర్వీస్ మోటివ్తో వచ్చాం కాబట్టి సరే ఒకరిద్దరు అలాంటి వాళ్ళు ఉంటారు, అందరూ ఒకలాగా ఉండాలని ఉండదు కాబట్టి వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ ఫిల్మ్స్ చేయాలంటే ప్రాబ్లం ఏంటంటే మనది హీరో డామినేట్ ఇండస్ట్రీ. సో వారి డేట్స్ ప్రకారం వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో మనకు తెలీదు, మనకి ఎప్పుడు మీటింగ్స్ ఉంటాయి, ఎప్పుడు ధర్నాలు ఉంటాయి, ఎప్పుడు ఏ ఇష్యూ జరుగుతుంది. సడన్గా అర్ధరాత్రి ఫోన్ చేసి మేడం ఇక్కడ యాక్సిడెంట్ అయింది, సడన్గా ఫోన్ చేసి మేడం ఇలాగా పోలీస్ స్టేషన్లో మన వాళ్ళని పట్టుకెళ్ళారు, ఏదో ఎప్పుడు ఫోన్ వస్తుంది తెలియదు, పరిగెత్తాల్సి ఉంటుంది. సో అప్పుడు నాకు షూటింగ్ ఉంది రాలేను అన్నాను అనుకో, సో నన్ను నమ్మిన వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ నన్ను నమ్మరు, నా వెనక ముందుకు నడిచే అవకాశం ఉండదు కాబట్టి ఫిల్మ్స్ చేయలే. అండ్ ఈ 2 షోస్ కూడా చెప్తున్నాను కదా, ఒకటి విమెన్ ఇష్యూస్ని నేను ఒక విమెన్ ప్రెసిడెంట్గా త్రూ అవుట్ స్టేట్ నేను తిరిగి ఎక్కడెక్కడ ఏముంది ప్రాబ్లం ఎతికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పట్టుకోలేను, ఇదనుకో వాళ్ళే అప్లై చేసుకుంటారు కేసెస్. ఒక విషయం అడుగుతాను, అలాంటప్పుడు మనం కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము అని నా ఉద్దేశం, నాకు అలా అనిపించింది. పెண்கள் ప్రాబ్లమ్స్ ఎదుకు పెண்கள் தான் பேசணும், అమ్మాయిల ప్రాబ్లమ్స్ అమ్మాయిలే ఎందుకు మాట్లాడాలి, అలా ఏమన్నా ఉందా? అలా ఏం లేదండి, మనం ఓన్లీ విమెన్ ఇష్యూస్కే అని కాదు, విమెన్ ఇష్యూస్కి మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి కొంచెం ఎక్కువగా నేను తీసుకుంటాను. ఎందుకంటే విమెన్ కోసం చేసిన చట్టాలన్నీ మగవాళ్లే చేశారు. సో ఖచ్చితంగా వారి సపోర్ట్ అనేది మనకు కావాలి, మగవాళ్ళ సపోర్టు. కానీ మగవాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా విమెన్ ఇష్యూ మీద కంటిన్యూస్గా పోరాడాలి, వాళ్ళకి ఏదో చేయాలి అనేది. గతంలో పెద్ద పెద్ద నాయకులు కానీ కవులకు కానీ వాళ్ళకు ఉండేది, కానీ ఇప్పుడున్న వాళ్ళకి ఏదైనా ఒక విమెన్ బాగా చేసిందని అప్రిషియేట్ చేస్తే ఏంట్రా దాని వెనక తిరుగుతున్నావు, ఏంటి దాన్ని తెగబొగుడుతున్నావు అనగానే వాళ్ళు మనకి ఎందుకు వచ్చిన గొడవలే అని ఇంకా మాట్లాడటం మానేసి అటు వెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు విమెన్ ఇష్యూస్ విమెన్ కూడా చూసుకోకపోతే ఇక విమెన్ పైకి రావటం కొంచెం కష్టం. క్లారిటీతో ప్లెయిన్గా మీరు అంటే ఇప్పుడు అర్థమవుతుంది మీరు చెప్పే మాటల వెనకాల ఎంత కన్విక్షన్తో, బికాస్ ఇంత సబ్జెక్ట్ గ్యాదర్ చేయడం మామూలు విషయం కాదండి, విషయ అవగాహన పెంచుకోవడం. బికాజ్ ఇంత బిజీగా ఉంటూ మీరు అన్నట్టు నిజంగా గ్లామర్ ప్రపంచంలో మీరు కావాలంటే హాయిగా మేకప్ వేసుకుని ఏసీ కార్వాన్లో కూర్చుని ఏంటి షార్ట్ రెడీ అనగానే వచ్చి కొబ్బరి బొండం తాగేసి హాయిగా కంటిన్యూ అయిపోయి చెప్పిన ఒక 2 డైలాగులు చెప్పి మళ్ళీ వెళ్ళి ఏసీలో కూర్చోవచ్చు. బట్ ఇంకా ఏదో కావాలని కోరుకున్నారు, ఒక కళ కన్నారు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు. అండ్ అది నిజంగా ఈరోజు అందరికీ అవకాశం రాదు. నాకు బాగా ఇన్స్పిరేషన్ మా హస్బెండ్.